ఎలా ఉన్నారు? మీరంతా కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభుని కనపరుస్తున్నారు. పిల్లరా, నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని దయ. ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన వరం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 34వ అధ్యాయము 11వ వచనం. 34:11 కీర్తన గ్రంథం ఓపెన్ చేసి చూడండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినముల బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? పిల్లలు, ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మీకు నేర్పేదను. దేవుడు మనకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే అన్నీ ఉన్నాయి, కానీ దేవుని భయమే లేదు. మనుషుల భయం ఉంది, తల్లిదండ్రుల భయం ఉంది, టీచర్స్ భయం ఉంది, ప్రొఫెసర్స్ భయం ఉంది, మరి మేనేజర్స్ భయం ఉంది, పై అధికారుల భయం ఉంది, అందరి భయం ఉంది, కానీ దేవుని భయము మనుషుల్లో లేదు. మనుషుడు ఏనాడో దేవుని భయాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే లెక్క లేదు, డోంట్ కేర్ అన్నట్టుగా. దేవుని ప్రేమను చులకన చేసిన పరిస్థితి, దేవుని యొక్క కనికరాన్ని చులకన చేసిన పరిస్థితి దానిలో కనబడుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, పిల్లలారా రండి, నేను మీకు దేవుని భయము, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. లెట్ us learn how to be fear of God. దేవుని ఎడల ఎలాంటి భయం కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ వచ్చింది. యూ హావ్ టు సీ ఇన్ ఇంగ్లీష్ బైబిల్. జెర్మియా చాప్టర్ 10:7. 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము. జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు? ఆమేన్. జనములు జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలో నీ వంటి వాడెవడూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. పిల్లలు, ఇంగ్లీష్ బైబిల్లో నరులు నీకు భయపడుట తప్పదు. ఇట్ మస్ట్ బి. ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ కన్ఫెస్, every person must fear God. చదువునా 17. Who would not fear you, O King of nations? For this is your rightful due. For among all the wise men of the nations, and in all your kingdoms, there is none like you. మళ్ళా మొదటి నుంచి. Who would not fear you, O King of nations? Who would not fear you? Fear you. Who would not fear you? నీకు భయపడిన వాడెవడు? నరులు నీకు భయపడుట అనుగుణ్యము అనే మాట తెలుగు బైబిల్ ఉంది. దేవునికి ప్రతి ఒక్కడు భయపడాలి. ఎవ్రీబడి షుడ్ ఫియర్ గాడ్. దేవుని వాక్యము చెప్తుంది. ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి? ఎల్లప్పుడూ, ఆల్వేస్. యెహోషువ గ్రంథం 4:24. యెహోషువ గ్రంథం 4:24. దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే భయభక్తులు గల వారి మీదే ఉంటదట. యెహోషువ గ్రంథం 4:24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడని యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడని యెహోవా తానే మీ ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆల్వేస్ 24/7, 24 గంటలు 7 రోజులు కూడా దేవుని భయం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లరా, మన భక్తి లేకపోతే మన పాటలు, మన టాలెంట్స్, పిల్లరా మనకి జ్ఞానము, మనం చేసే పనులు, ఇవన్నీ ఒకవైపు వస్తే
మరొక వైపు దేవుని భయం కలిగి ఉన్నావా లేదా దేవుడు చూస్తాడు. గాడ్ ఈజ్ వాచింగ్ మీ ఆల్వేస్. పిల్లరా, దేవుడు మనల్ని చూస్తాడు. ఆయన చూడడం మాత్రమే కదా, ఏం చేస్తాడట? ఆయన మన అంతరంగాన్ని చూస్తాడు. మొదటి శామ్యూయలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మొదటి శామ్యూయలు గ్రంథం 16వ అధ్యాయం పిల్లల 7వ వచనం మీరు చూస్తే, మొదటి శామ్యూయలు 16:7లో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్న మాట. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాడు, అతని రూపాన్ని అతని ఎత్తు లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఎంత అద్భుతమైన మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాట. అతని ఎత్తు అతని రూపం నువ్వు చూడొద్దు. శామ్యూయల్ ఇజ్రాయేల్ కి రాజుగా ఏర్పాటు చెయ్యబడబోతున్న మరి రాజు యొద్దకు వచ్చినప్పుడు ఆ 80 సహోదరులు ఎవరిని సెలెక్ట్ చేయాలి? శామ్యూయల్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. శామ్యూయల్ అనుకుంటున్నాడు ఎత్తు, పొడుగు, రూపము, క్వాలిఫికేషన్ ఇవన్నీ చూస్తున్నాడు. చూడంటున్నాడు సమూయేలు మనుషులు లక్ష్య పెట్టాడు. చదవండి. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయం లక్ష్య పెట్టును. హృదయాన్ని చూస్తాడు ప్రభు. గాడ్ సీస్ యువర్ హార్ట్. నీ రూపం ఆయనకు అవసరం లేదు, నీ పోలిక ఆయనకు అక్కర్లేదు, నీ డ్రెస్సింగ్ ఆయనకు అక్కర్లేదు, నీ డ్రెస్ కూడా ఆయనకు అక్కర్లేదు. హి సీస్ యువర్ హార్ట్, ఈజ్ వాచింగ్ యువర్ హార్ట్. ఈజ్ దేర్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దేర్ ఆర్ నాట్? నీ హృదయంలో దేవుని భయం ఉందా లేదా? నీ ప్రవర్తనలో దేవుని భయం ఉందా లేదా దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుని భయం మనం కలిగి ఉన్నామా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుని భయం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆల్వేస్ ఆల్వేస్. దేవునికి భయపడుతున్నామా? మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడం. మన ఆఫీసర్స్ కి, మన మేనేజర్స్ కి భయపడతాం కానీ దేవునికి భయపడ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి అందరూ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. దేహమును మాత్రమే చంపువారికి భయపడద్దు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి. ప్రభు అంటున్నాడు, ఏదో దేహాన్ని చంపేవాడిని, లేకపోతే మీ జీతం ఆపేసేవాడిని, లేకపోతే మరో ఏదో నష్టం కలిగజేసేవాడికి మీరు భయపడుతున్నారు కదా. దేహమును ఆత్మను రెండింటిని నరకంలో వేసేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు భయపడండి. ఫియర్ గాడ్. దేవునికి భయపడాలి మనం. ఎంత లోకు కట్టేశారండి దేవుణ్ణి. దేవుని సేవకుని ఎంత లోకు కట్టారండి. సంఘాన్ని ఎంత లోకు కట్టారండి మనుషులు. జాగ్రత్త. దిస్ ఇస్ ద వార్నింగ్. దేవుని భయం కలిగి ఉండటం అనుగుణ్యము. ఈరోజు నేను దేవుని భయం కలిగి ఉన్నామా? దేవుని భయం కలిగి ఉన్నామా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటండి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటండి? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏదో సేవక కనబడితే కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. మందిరంలోకి ఎంటర్ అవగానే కొంతమంది బాగా చూడాలండి వారు ఓవర్ యాక్షన్. ప్రియులారా, ఆదివారం పూట, శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజు, శనివారం ఉపవాస ప్రార్థన రోజు, లెంట్ డేస్, ప్రియులారా ఆదివారం ఆరాధన ప్రభు బలు ఇచ్చే ముందు అబ్బబ్బో ఎంత ఎంత ప్రభు మన 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 ప్రవర్తనలో భయభక్తులు మాత్రమే కాదు ప్రియులారా, అంతరంగములో అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటంటే ఇలా వంగిపోవడమా? కాదు. చూడండి ఒకసారి, మీరే చూడండి. సామెతలు 8:13 చూడండి. దేవుని భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అదే అండి దేవుని భయం కలిగి ఉండటం.
పాపానికి దూరంగా పారిపోవటయే, చెడుతనని అసహించుకున్నటయే. పిల్లరా, మరి ఈ పాపం విషయంలో మరి మూడు పాయింట్లు ఉన్నాయి. మొదటిది, పాపాన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. రెండవది, పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవది, పాపాన్ని అసహించుకోవాలి. ఒప్పుకున్నావా? ఎస్ ఎస్ బాస్. విడిచిపెట్టావా? ఎస్ బాస్. అసహించుకున్నావా? మరి అదే లేదండి. పాపాన్ని అసహించుకుంటున్నామా? దేవుని భయభక్తులు కలిగి ఉన్నట చెడుతనమును అసహించుకొనుటేనంట. నేను విడిచిపెట్టా. తప్పోయిన కుమారుడు, ప్రేమ తప్పోయిన కుమారుడు ఏమన్నా, తండ్రి నీకు దేవునికి పరలోకి విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు అర్హుడును నేను కాదయ్యా. అయ్యా, నన్ను నీ కూలివారిలో ఒక్కడిగా చేర్చుకో, నాకు అక్కర్లేదు ఆ లోకం, అవసరం లేదని పాపాన్ని విడిచిపెట్టొచ్చాడు, అసహించుకొని వచ్చాడు. ఈరోజు పాపాన్ని ఒప్పుకుంటున్నావా? పాపాన్ని అసహించుకుంటున్నావా? విడిచిపెడుతున్నావా? పిల్లలు, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అదొక్కటి మిస్ అయిపోతున్నాం. దేవుని భయం మిస్ అయిపోతున్నామేమో. జాగ్రత్త. దేవుని వాక్యంలో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం గురించి మనం చూస్తే దేవుడే అబ్రహాముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని భయం కలిగిన వాడు అయ్యాను. అబ్రహాంకి దేవుడు అంటే అంత భయమో తెలుసండి. దేవుడు కనిపించాడంటే ఇంకా షారా కాదు కదా, హాగర్ కాదు కదా, ఇస్మాయిల్ కాదు, ఇస్సా కదా, ఎనీబడి అందరిలో ఒక పక్కన పెట్టి, పిల్లరా అందరిలో ఒక పక్కన పెట్టేస్తాడు అబ్రహాం. ఓన్లీ గాడ్. అబ్రహాం వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫీరింగ్ గాడ్. అబ్రహాము దేవుని భయం కలిగిన వాడు. చూడండి 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి. చూడండి ఒకసారి. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రాహం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఈ వెనుక తీయలేదు కనుక, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఈ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. ఎవడంటున్నాడు? అబ్రహమా, నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు కనబడుతుంది. ఈ సాక్ష్యం ఏ మనుషుడు ఇవ్వలేదండి. సాక్షాత్తు యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి, సమీపింపురాని తేజస్సులో ఒక్కడి అమరత్వం గలవాడు నివసిస్తున్న గొప్ప దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? నీవు దేవునికి భయపడేవాడవు. అబ్రహాము దేవుని భయం కలిగిన వాడు. పిల్లరా, గడ్డగడ్డలాడతాడు, వణుకుతాడు దేవుని చూసి. పిల్లరా, భయము ఎందులోంచి వస్తుందో తెలుసండి? భయం ఎందులోంచి? దేవుని భయం ఎందులో? ప్రేమలో నుండి భయం వస్తుంది. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించగలిగితే ఆ వ్యక్తికి భయపడతావు. భయపడటం అంటే పాపం చేసి భయపడటం కాదు. పాపం చేసే బహుగా భయం, అది వేరే భయం. ఇది దేవుని పట్ల మనం కలిగి ఉన్న భయం ఏంటో తెలుసా? ప్రేమ, మరి భక్తి, విధేయత, అభిమానము, పిల్లల దాంతో కూడిన భక్తి, పవిత్రతతో కూడిన భక్తి, భయభక్తులు. అబ్రహాము దేవుని భయం కలిగిన వాడు అని నాకు కనబడుతుంది. కాబట్టి నేనేం చేస్తాను? నేను 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమంది ఇసుక వలెను నీ సంతానం నిత్యముగా విస్తరింపచేసేదను. పిల్లరా, ఈరోజు ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, నిజంగా అంతరంగంలో, పిల్లరా, మనుషులు కనిపించేటట్లుగా కాకుండా అంతరంగంలో ఒంటరిగా రహస్యంగా ఉన్నప్పుడు దేవుని భయం ఎవరైతే కలిగి ఉంటారో వారు దీవించబడతారు. వారి సంతానపు వారు దీవించబడతారు. వారి పిల్లల దీవించబడతారు. ఈరోజు దేవుని భయం నీకుంటే నీ కుమారుడు, నీ మనవడు, నీ పుట్టిన బిడ్డలందరూ దీవించబడతారు. అబ్రహాము అంటున్నాడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకముల జనములను నీ సంతానం మూలంగా నీవు ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు, నీ ద్వారా అనేకం దేవుడు దీవిస్తాడు. నీ ద్వారా తరతరాలు దీవించబడతాయి.
నువ్వు నుంచి నేను చూడను కదండి. నువ్వు పరలోకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి చూస్తా. ఫ్రమ్ దేర్ యూ విల్ సీ బ్లెస్సింగ్ త్రూ యువర్ సీడ్, యువర్ జనరేషన్. ఈరోజు అబ్రహాము దేవుని భయము కలిగిన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుని భయము చేత నీ ఆత్మ జీవితాన్ని సంపూర్ణం చేస్తున్నావా? దేవుని భయం చేత నీ ఆత్మ జీవితాన్ని పరిపూర్ణతలో నడిపించుకుంటున్నావా? ప్రార్థన పరులే కానీ దేవుని భయం చాలా మందికి ఉండదు. విశ్వాస వీరులే కానీ దేవుని భయం లేక పాపంలో పడుకునే వారు చాలా మంది ఉన్నారు. దేవుని భయం లేక చాలా మంది దేవునికి దూరం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మీకు నేర్పించేదను. ఈరోజు దేవుని భయం, నువ్వు పర్సనల్ గా దేవుని భయం కలిగి ఉన్నావా? డూ హ్యావ్ పర్సనల్ ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఒంటరిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావా? మొదటి రోజులు 18వ అధ్యాయం. ఇక్కడ ఓబద్య అనే ఒక ఆయన కనపడుతున్నాడు. ఈ ఓబద్య ఆయన బాల్యము నుండే దేవుని భయం కలిగిన వాడు అంటే చూడండి. 18వ అధ్యాయం 12వ వచనం. అయితే నేను నీ యొద్ద నుండి పో క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను చదవండి ఉంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతని కనబడిన ఎడల అతను నన్ను చంపివేను. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడు. అదండి ఏలియాతో చెప్తున్నాడు ఓబద్య, రైట్ హ్యాండ్ ఆఫ్ ఆహాబ్ యొక్క రైట్ హ్యాండ్ అంటున్నాడు. అయ్యా నేను బాల్యము నుండి నీ దాసుడిని, నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. ఉందా దేవుని భయం? బాల్యము నుండి దేవుని భయం నీకుందా? ఈరోజు దేవుని భయం కనిపించట్లేదు. పాటలున్నాయి యూట్యూబ్లో, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, మంచిదే. ఫేస్బుక్ లైవ్లో వస్తున్నాయి, మంచిదే. మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, మంచిదే. పాటలు పాడుతున్నారు, మంచిదే. ఆహా ఓహో అనిపించుకుంటారు, మంచిదే. అన్ని బాగున్నాయి. దేవుని భయం ఉందా నీకు? కన్నీటి ప్రార్థన ఉందా నీకు? యెహోవా భయం విధేయత ఉన్నదా నీకు? మూల పాఠాలు వదిలేస్తున్నారు చాలా మంది. బట్ గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు చూస్తున్నాడు. ఓబద్య దేవుని భయం కలిగిన వాడు. దేవుడు ఆశీర్వదించిన ఓబద్యాన్ని మీరు చదవండి. తర్వాత ఆదికాండం 42:18 చూడండి. యోసేపు దేవుని భయం కలిగిన వాడని తను తాను సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 42వ అధ్యాయం 18 వచనం చదవండి. 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. పిల్లరా, మూడవ దినాన యోసేపు అన్నదమ్ములందరినీ పట్టుకుని, పిల్లల యోసేపు ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం తెలుసండి? ఏం చేస్తాం? కక్ష తీర్చుకుంటామేమో, పగ తీర్చుకుంటామేమో. ఎందుకంటే వారు చేసిన చిన్న పని కాదు. సొంత తమ్ముడని కూడా చూడకుండా 20 వెండి నాణాలకు అమ్మేసి, ఇస్మాయిల్కి అమ్మేసి, గోతులు పడేసి, పిల్లరా మరి విచ్చలవిడిగా కొట్టి అసూయతో చంపేసినంత పని చేశారు పిల్లరా. చిన్నోడు యవనస్తుడు అమ్మేశారు పిల్లరా. మనమైతే మనసు దాచుకుంటాం. ఇప్పుడైతే యోసేపు ఏమంటున్నాడు తెలుసా? పిల్లరా ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? ఈ సందర్భం గురించే దేవుడే చేశాడు ఇలాగా. మీరు భయపడకండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేనేదో కక్ష తీర్చుకుంటాను అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని చంపుతాను అనుకుంటున్నారా? నేను మీకు కీడు చేస్తాను అనుకుంటున్నారా? లేదు, నేను దేవునికి భయపడేవాడను. కీడుకు ప్రతికీడు చేయొద్దన్నాడు దేవుడు. శత్రువుల్ని ప్రేమించమన్నాడు. ఎవరైనా కీడు చేస్తే క్షమించి మర్చిపో. ఎప్పుడు దొరుకుతాడా అని చూడొద్దు. నాకు దొరుకుతాడు, నేను పేక పట్టుకుంటాను, ఇచ్చికెళ్ళిపోతాను అనుకున్నావా? అది దేవుని మనసు కాదు. నువ్వు దేవుని భయం కలిగిన వాడు కాదు. క్షమించి
అదే దేవుని భయం. ఇక్కడ యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడను, దేవునికి భయపడేవాడు, దగ్గర రండి అని వారిని గట్టిగా పట్టుకొని పిల్లరా ఏడుస్తున్నాడు. పిల్లరా ఏడుస్తున్నాడు. 24 వచ్చిన అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి దగ్గర మాట్లాడి పిల్లరా గట్టిగా పట్టుకుని చెప్తాడు, నేను యోసేపుని, నేను మిమ్మల్ని మీకు కీడు చేయను, నేను దేవునికి భయపడేవాడను. యోసేపు గాడ్స్ ఫియరింగ్ పర్సన్. అందుకే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, అందరికంటే ఎక్కువగా దీవించాడు. ఈరోజు నీకు దేవుని భయం ఉందా? ఉద్యోగంలో, కాలేజీలో, స్కూల్లో, ఇంటిలో నా సహోదరులారా దేవుని భయం కలిగి ఉన్నారా? సహోదరులు దేవుని భయం కలిగి ఉన్నారా? దేవుడు అంటే గడ్డలాడుతున్నారా? దేవుని మాట విని వణుకుతున్నారా? ఎవడు నా మాట విని వణుకుచుండునో అంటాడు ప్రభు, వారిని నేను దృష్టిస్తున్నాను. ఎవడు నా మాట విని వణుకుతాడో, ఎవడు భయభక్తులు కలిగి ఉంటాడో వాడిని దృష్టిస్తాడు ప్రభు. ఈ రోజు నీకు దేవుని భయం ఉందా? ఎన్నిసార్లు దేవుని భయం లేకుండా ప్రవర్తించాం. ఈ రాత్రి పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం మీకు నేర్పిస్తాను. నేను ఈ రాత్రి కాసేపట్లో ముగిస్తాను. దానికి ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం పొందుకున్న ఆశీర్వాదాలు, మనం పొందుకొనబోయే ఆశీర్వాదాల గురించి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 31 చాలా క్లుప్తంగా. ఈరోజు నా ఇంటెన్షన్ ఏంటంటే దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి, నేర్చుకుందాం. ఇంతవరకు లేకపోతే ఈ క్షణం నుండి దేవుడు నన్ను చూస్తున్నాడు, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, హౌ కెన్ ఐ డూ దిస్, దీన్ని ఈ కార్యాన్ని ఎలా చేయగలను? దేవుడు నన్ను చూస్తున్నాడు, హౌ కెన్ ఐ డూ దిస్, హౌ కెన్ ఐ సీ దట్, హౌ కెన్ ఐ టచ్ దట్. గాడ్స్ ఫియర్. యెహోవా యందు భయభక్తులు అంటే చెడుతనము నుండి మనల్ని తొలగిస్తుందంట. చూస్తారు ఒకసారి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము. పిల్లరా చూడండి, సామెతల గ్రంథము 16 చూడండి. సామెతలు 16 చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. సత్యం వల్ల దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. దేవుని భయం నీకుంటే పాపం నుంచి దూరంగా పారిపోతావు. పిల్లరా, దేవుని భయము పాపం చేయకుండా నిన్ను ఆపుతుంది, పాపంలో పడకుండా నిన్ను ఆపుతుంది. యోసేపు దేవుని భయం కలిగిన వాడు, పాపంలో పడలేదు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని భయం కలిగిన వాళ్ళు పాపంలో పడలేదు. దేవుని భయం పోగొట్టుకున్న దావీదు, దేవుని భయం పోగొట్టుకున్న దావీదు ఆ రోజు మిద్ది మీద నుండి పాపాన్ని చూచి పాపాన్ని రప్పించుకుని పిల్లల పాపాన్ని చేశాడు. దేవుని భయం ఆ క్షణంలో పోయింది దావీదుకి. నేను దీన్ని చేయకూడదే, దేవుడు చూస్తున్నాడు అన్న భయం పోయింది. ఈరోజు దేవుని భయం చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుని భయం కలిగి ఉంటే దేవుడు ఎలాంటి దేవులు ఇస్తారు. 31:19 చూడండి. కీర్తన 31:19 చూడండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గలవారు నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది? ఎంతో గొప్పది. పిల్లరా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నీ కొరకు దేవుడు ఏదో దాచించాడు మేలు. అది ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు మౌనంగా ఉన్నాడు, ఊరుకున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అని అనుకోబాకు. డోంట్ థింక్ లైక్ దట్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూనే ఉండు. నీ కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పదో నేను చెప్పలేను. ఎంతో గొప్పది. వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? 34:7 కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. దేవుని భయం కలిగిన వారి చుట్టూనట దేవుడు తన దూతను పెడతాడట, ఎస్కార్ట్ గా పెడతాడు. ద ఏంజల్ ఆఫ్ గాడ్ విల్ బి విత్ యూ, విల్ ప్రొటెక్ట్ యూ, విల్ కీప్ యూ సేఫ్
విల్ బి ఎస్కాట్ యూ. దేవుని భయభక్తులు కలిగిన వారికి దేవుడు తన దూతను పెడతాడంట తోడుగా. భయం ఉందా? దేవుని భయం, దేవుని భయం ఉందా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని, నలుగురు ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో అన్నాడు ఒక భక్తుడు. నీ హృదయాన్ని కాచుకుంటున్నావా? దేవుని దూత కావలి ఉండి నిన్ను తప్పిస్తాడు. అంతేకాదు, చూడండి 9వ వచనం, 34:9 కీర్తన. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన భక్తులారా, భక్తులకు భయం లేదు, భక్తులే కానీ భయం లేదు. ప్రభు అన్నాడు, యెహోవా భక్తులారా, భక్తులని చెప్పుకుంటున్న వాళ్ళరా మీరు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువులేదు. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువులేదు. ఇంకా కింద, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటాయి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఆకలి కొంటాయి గాని దేవుని ఆశ్రయించే వారికి, యెహోవాను భయభక్తుల వారికి ఏమీ కొదువ లేదు. ఏది కొదువు లేదు, నీకు కొదువు ఉండదు, అన్ని ఇస్తాడు. నీకేమి తక్కువ కాదు, ఏమి తక్కువ కాదు. ఈ రాత్రి నా మాట వింటున్నారా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నీకు కొదువు ఉండదు, అన్ని ఇస్తాడు. ఏం కావాలో ఇస్తాడు, ఎప్పుడు కావాలో ఇస్తాడు, ఏ టైంకి కావాలో ఇస్తాడు. ఇన్ ఇట్స్ రైట్ టైం గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, నథింగ్ ల్యాక్. యెహోవాను భక్తుల వారికి ఏమీ కొదువై ఉండదు, కొదువే లేదు, ఏది కొదువు లేదు. సామెత 3:7 చూడండి. సామెత 3:7 వచ్చిన, నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా, నాకు తలాంతులు ఉన్నాయి కదా, నేను గొప్పవాడు కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. అప్పుడు నీ అప్పుడు ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుందట? నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు కలుగును. మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడంట. భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆరోగ్యం ఇస్తాడంట. భయభక్తులు విడిచిపెట్టద్దు. యోబు శ్రమలో కూడా భయభక్తులు విడిచిపెట్టలేదు పిల్లలు. శ్రమలో, ఇబ్బందులు పిల్లరా దూషించలేదు. ఈరోజు దేవుని భయం కలిగి ఉంటే నీకు ఆరోగ్యము, నూట 11వ కీర్తన 10వ వచనంలో యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానము, జ్ఞానం దేవుడిస్తాడు. 20వ కీర్తన 9వ వచనంలో, 20వ కీర్తన 9వ వచనం చూడండి. యెహోవా రక్షించుము. పిల్లరా, మరి దేవుని వాక్యము దేవుని భయభక్తులు గలవారి గురించి ఎంత అద్భుతంగా మరి చెప్తుందో ఈ రాత్రి మనం వింటూ ఉన్నాం. పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మీకు నేర్పెదను. దేవుని భయం ఎంతో గొప్పది, అదెంతో విలువైనది. మీరు కలిగి ఉండడం మాత్రమే మీ పిల్లలకు కూడా నేర్పించాలి దేవుని భయం. దేవుడు చూస్తున్నాడు రా, జాగ్రత్త, అబద్ధం ఆడొద్దు. ₹1,00,00,000 పోయిన అబద్ధం ఆడొద్దు. నష్టం కలిగిన మాట తప్పొద్దు. దేవుడు చూస్తున్నాడు. మాట ఇచ్చావా, నెరవేర్చు. అబద్ధం ఆడొద్దు. అపవిత్రతను ముట్టుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. వ్యర్థమైనదని ఆశించొద్దు. దేవుడు చూస్తున్నాడు. హృదయాంతరంగాలు చూస్తాడు దేవుడు. అని నువ్వు దేవుని భయం కలిగి ఉండాలి. నీ పిల్లలకు దేవుని భయాన్ని నేర్పించాలి. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. ఈరోజు దేవుని భయభక్తులు మనం కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా పొందాలని నేను కోరుకుంటున్నాను. పిల్లరా, మరి ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో నువ్వు మారుమనసు పొందాలి. ఈ భయంకర పాండమిక్ దినాల్లో కూడా నువ్వు తీర్మానం తీసుకుని మారుమనసు పొందాలి. ఇప్పుడు మారుమనసు పొందకపోతే ఇంకెప్పుడు నువ్వు మారుమనసు పొందలేవు. దేవుడు టెర్రర్ ఎక్కిస్తున్నాడు మనుషుల్ని. భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే కొంతమంది మారుమనసు పొందుతున్నారు, కొంతమంది ఇంకా ఎదురు తిరుగుతూ, ఇంకా దూరమై, ఇంకా పాపంలో పడిపోయి, భ్రష్టులైపోయి దేవుని దూరం అయిపోతున్నారు.
ఈ రాత్రి దేవుని కృప మీ అందరికి మనందరికి తోడండి. దేవుని భయములోనికి మనలందరినీ నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తాం. పిల్లలరా, యెహోవా భయభక్తులు కలిగి ఉండడం నేర్పిస్తాను రండి అంటున్నాడు దేవుని వాక్యంలో. అబ్రహామా, నువ్వు దేవుని భయం కలిగిన వాడని నాకు అర్థమైంది, నాకు కనబడుతుంది. అబ్రహాము, నువ్వు నాకు మాత్రమే భయపడతావు, నాకు తెలుసు. రోజు దేవా నీకు భయపడతాను ప్రభా, దేవునికి భయపడతాను ప్రభా. దేవునికి భయపడతావా? మనుషులకు భయపడుతున్నావు కానీ దేవునికి భయపడలేదు. దేహమును చంపువానికి భయపడుతున్నావు కానీ దేహాన్ని ఆత్మను చంపి నరకంలో వేసేవాడికి భయపడలేదు. నీ ప్రవర్తన ఎలాగుంది? నీ మాటలు ఎలాగున్నాయి? నీ అంతరంగ స్థితి ఎలాగుంది? ఇంట్లో ఎలాగున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు? గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడిని చూస్తున్నాడు. భయం కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణం చేయి. దేవుడి మాటలు దీవించుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. మీ భయము, దేవుని యందు భయము నాయన, మా దేవుడు చూస్తున్నాడన్న భయం మేము కలిగి ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి సహాయం చేయండి. ప్రతి నిమిషం మీ భయం కలిగి ఉండటం, ప్రతి క్షణం మీ భయం కలిగి ఉండి మేము ముందుకు సాగే కృప మాకు యోసేపు ప్రభావం నాయన అబ్రహాముని మాకు చూపించాం. ఓబద్య తండ్రి బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉన్నాడని తండ్రి, దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాక్యాలు మాకు చూపించాం. ప్రభా నాయన, మీ అందు భయభక్తులు కలిగి ఉంటాం మాకు నేర్పించండి. మేము మాత్రం కదా, మా పిల్లలకు కూడా, మా కుటుంబాలు దేవుని భయం కలిగి ఉండటం ప్రభా ఆవశ్యకం, అనుగుణ్యం అని రాయబడింది. అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈ రాత్రి దేవుని భయం చేత మమ్మల్ని నింపండి ప్రభా. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం కుటుంబ మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రతిరోజు మరి రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వస్తున్నాం. స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. పిల్లరా రండి, మీ కుటుంబాలతో రండి, షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు. మీరు కూడా దీవించబడాలని కోరుతున్నాను. మోసెస్ మిమ్మల్ని గ్రీట్ చేయాలని కోరుతున్నాడు. మాట్లాడు. నేను కూడా మాట్లాడతాను దగ్గర. అందరికి ప్రైజ్ ధర. ఈరోజు నేను చిన్న వాక్యం చెప్పబోతున్నాను. ఆ వాక్యం ఏంటంటే, నువ్వు దేవునికి ఎందుకు బలం ఇచ్చాడంటే, ఆ బలాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? ఆ బలాన్ని దేవుడు సేవ కోసం ఉపయోగించాలి. ఈ స్ట్రెంత్ ని దేవుడు సేవ కోసం ఇచ్చాడు, ఉపయోగించాలి. దేవుడే నీకు ఆ బలం ఇచ్చినప్పుడు దేవుడి కోసం ఉపయోగించాలి. దేవుడే తయారు చేసినప్పుడు దేవుడికి ఉపయోగించకపోతే ఎలాగా? ఆయన పవర్ ఇచ్చారు. ఆ పవర్ మనకి మాత్రమే తెలుస్తుంది. ఆ పవర్ మనం ఉపయోగించుకోవాలి. ఆ పవర్ కూడా దేవుడు మనకి ఎన్నో సామర్థ్యాలు ఇచ్చాడు. ఆ సామర్థ్యాలన్నీ మనం నెరవేర్చుకోవాలి. దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ఎన్ని పరలోకంకి వెళ్ళాక దేవుడు నిన్ను అడుగుతాడు, నేను ఎన్ని సామర్థ్యాలు ఇచ్చాను కదా, ఆడితో నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు. బలవంతుడు నీకు బలం ఇచ్చాను, నేను పవర్ ఇచ్చాను నీకు, ఆ రెండిట్లతో నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు. ఆ బలం నేను సామాన్ బలం ఇచ్చాను, నా పవర్ ఏమో వేరే వాటికి ఇచ్చాను, వృద్ధం చేశానని చెప్తావా? అది చెప్పకూడదు. నీ బలాన్ని దేవుడి సేవ కోసం ఉపయోగించాలి. బలం దేవుడి సేవకు ఉపయోగించాలి. ఎలా అని నీకు అర్థం అట్లేదా? సిలువని మొయ్యాలి. సిలువ అంటే మీ సంఘాన్ని మొయ్యాలి, బైబిల్ మొయ్యాలి, మీ సేవ మొయ్యాలి, సంఘాన్ని మొయ్యాలి. మీరు దానే మహిమ. నీ బలం ఇచ్చినందుకు. అందుకే పవర్ ఎందుకు ఇచ్చాడంటే, స్పీడ్ ఇస్తే నీ ఆత్మ జీవితంలో స్పీడ్ గా పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే స్పీడ్ ఇస్తారు దేవుడు. మందిరానికి 1 నిమిషంలో సంఘం రాకముందే, పిల్లలు రాకముందే ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉండాలి. అదే దేవుడి సేవ. దేవుడి సేవ
ఇప్పుడు సంసోను ఉన్నాడు. సంసోను ఫిలిస్తీన్ని ఓడించాడు. ఎండిన గాడిద ఎముకతో ఓడించాడు. ఎలాగా? ఎండిన పచ్చి గాడిద ఎముకతో ఎవరు ఓడిస్తాడండి? ఒక్క గ్రిప్ దొరకదు, గ్రిప్ లేదు. ఎలాగా అంతమందిని ఓడిస్తారు? దేవుడి బలం. అందరూ ఫిలిస్తీన్లందరూ పడిపోయినప్పుడు 1000 మంది పడిపోయినప్పుడు సంసోను లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్ అనగానే ఇలా తోసేస్తే సైనికులందరూ స్మాష్ అయిపోయారు. అంత బలం. ఆ బలాన్ని ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు కోపం వచ్చి, చూసారా, అంత బలం మనకి ఇక్కడ లేదు. మనకి ఆ బలం దేనికి ఉపయోగించారు చూసారా? ఆ బలం అన్నాని కోసం ఉపయోగించలేదు, ఆశ్రయాల కోసం ఉపయోగించలేదు, దేవుడి సేవ కోసం ఉపయోగించారు. మనం కూడా మన పవర్ని, మన బలాన్ని, మన బాడీని దేవుడి కోసం ఉపయోగించాలి. మన జీవితం మంది కాదు, దేవుడి ద్వారా చేసిన జీవితం దేవుడి. మన జీవితాలన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. మన చేతిలో లేవు. మన చేతిలో చెక్కపడలేదు. మన జీవితాలు దేవుడి జీవితాలు చెక్కపడ్డాయి. పక్షిరాజు అవడం వల్లే మన ప్రతిరోజు బలం పొందాలి. ఈగలట పిల్లల్ని ఇలా రెక్కల మీద పెట్టుకొని బయట తీసుకెళ్తే, పిల్లలు బయట తీసుకెళ్తుంది అనుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు అలా వదిలేస్తే అప్పుడు మళ్ళీ ఈగలు కిందకెళ్ళి మళ్ళీ పట్టుకొని వాళ్ళ పిల్లలు అడిగారు, నాన్న నన్ను ఎందుకు ఇలా తీసుకెళ్ళి అలా వదిలేస్తున్నారంటే, నువ్వు ఎగరడం నేర్చుకోవాలి, నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు, నువ్వు ఎగరడం నేర్చుకోవాలి. అలాగే నీ ఆత్మ జీవితంలో పెద్దడు అవుతున్నావు, కానీ ఆత్మ జీవితంలో ఎగరడం నేర్చుకోవట్లేదు. ఎగురితే ఇంకా ఆత్మతో రెట్టి పోతూనే ఉంటది. ఇంకా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? తగ్గకూడదు, ఇంకా పెరగాలంటే మనం పెంచకూడదు. డే బై డే మనం వాకింగ్ చదివి, ప్రార్థన చేసి, ఆరాధన చేసి, దేవుడు మన బలంతో దేవుడిని గొప్ప కార్యం చేయమని అడగాలి. దేవుడు మనం ఒకరోజు మనం పోరాడతాం. దేవుడు ఇంకా మనం ఒకరోజు పోరాడుతున్నాం. పోరాడినప్పుడు నువ్వు గెలుస్తావో దేవుడు గెలుస్తావు. పోరాటంలో ప్రార్థనలో పోరాటం చేస్తాం దేవుడు మనం. అప్పుడు నువ్వు గెలవాలి. దేవుడు గెలుస్తాడు, కానీ నీకోసం దేవుడు నీకోసం ప్రాణం పెట్టి నీకోసం ఊడిపోతున్నాడు. ఆయన గెలిచి ఆ విక్టరీని నీకు ఇస్తున్నాడు. ఎంత మంచి మనసు చూసారా? తగ్గింపు. సిలువలో ఎంత కొట్టినా కూడా ఆ సైనికుని క్షమించాడు. పర్లేదు, నన్ను ఎంత కొట్టినా కూడా క్షమిస్తున్నాను అన్నాడు. ఎంత తగ్గింపు. ఆ తగ్గింపు నీకుందా? తగ్గింపు లేదు. ఎవరు క్షమించను? డాడీ చెప్పారు కదా, క్షమించాలి. ఒక్కసారి తప్పు చేస్తే క్షమించాలి. దావీదుని అన్నదమ్ములు దావీదు రాజు అయ్యాక వచ్చినప్పుడు హక్ చేసుకున్నాడట. యోసేపు హక్ చేసుకున్నాడట. ఎంత మంచి మనిషి చూసారా? ఎంత తగ్గింపు చూసారా? ఎంత తగ్గింపు చూసారా? మనం కూడా వాడు ఉండాలి. తగ్గింపు లేదు. తగ్గింపు అంటే నువ్వేమైనా సాధించాలి. తగ్గింపు ప్రార్థన చేసుకున్నావు, పని మూసుకున్నావు. ఈరోజు మాకు తగ్గింపు లేకుండా ఉండొచ్చు, కానీ తగ్గింపు నీకోసం తగ్గింపు చేస్తాం. దీవించవలసిన చిన్న ప్రభావ ఎటువంటి ఆటోకాలు ఎప్పుడు చేసాం ప్రభావ. మాకు మీ సేవలు ఎగరడం రాలేదు ప్రభావ. మాకు నేర్పించండి ప్రభావ. దీవించవలసిన ప్రభావ. మా టాలెంట్స్ ని ఇంకా పెంచండి ప్రభావ. మీ సేవలో టాలెంట్స్ ని పెంచండి ప్రభావ. మాకెన్నో టాలెంట్స్ ఉన్నాయి, అది మీ సేవలో బోల్డ్ టాలెంట్స్ ఉన్నాయి, కానీ మేము అవి బయటకు నిరూపించుకోలేకపోతున్నాం ప్రభావ. నిరూపించండి ప్రభావ.
జ్ఞానంతోనే మన ప్రభా ఒక చిన్న మొక్క పెద్ద చెట్లు ఎక్స్ట్రా చేస్తాడు ప్రభా. కానీ ఈ చిన్న మొక్క పెద్ద చెట్టుగా పెరిగినప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడకుండా అలా దీనంగా ఉంటాయి ప్రభా. మమ్మల్ని అలాగే చేయండి ప్రభా, పెద్ద చెట్టుగా చేయండి ప్రభా. ఆమేన్, ఆమేన్. 10,000 మంది కోట్ల భూమికే నేను దయచేలా చేయండి ప్రభా. మా ఆమేన్. అందరినీ దీవించవలసిన ప్రభా. స్నాన ప్రార్థన దీవించండి. ఆమేన్. స్నాన ప్రార్థన దీవెన. మళ్ళీ రేపు రాత్రికి మళ్ళీ 8 కల్లా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. షాలం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ దగ్గర ఉన్న మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి, ఇంకొక ప్రార్థన చేస్తాం. మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మే ద లార్డ్ బ్లెస్ యూ, కంటిన్యూ టు గైడ్ యూ, కంటిన్యూ టు గివ్ యూ ద గ్రేస్. షాలం.